సపోర్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ముందుగా మా ఈవెంట్కి వచ్చేసిన ముఖ్య అతిథి కీరవాణి గారు వెళ్ళిపోయారు కానీ బట్ సార్ కొట్టిన ఏ మ్యూజిక్ అయినా నా సోల్ని టచ్ చేసింది అండ్ ఇంపాక్ట్ చేసింది నన్ను. సో ఆయన మా సాంగ్ని లాంచ్ చేయడం అనేది చాలా చాలా ఆనందకరమైన విషయం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ లాంచింగ్ అవర్ సాంగ్. అండ్ అలాగే విశ్వప్రసాద్ గారు నరేషన్ అంతా అయిపోయి స్టోరీ ఓకే అనుకున్న తర్వాత ఇనీషియల్గా దేర్ వాజ్ సంబడి ఎల్స్, అప్పుడు పిక్చర్లో ఇంకోరు చేస్తున్నారు అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్గా డ్యూ టు వేరియస్ ఫ్యాక్టర్స్ అది అవ్వలేకపోయారు. బట్ విశ్వ గారు హర్డ్ ద స్టోరీ అండ్ హీ లవ్డ్ ఇట్, హీ లవ్డ్ మీ, హీ లవ్డ్ సందీప్. అండ్ మాకు ఇప్పటి వరకు ఎక్కడ కూడా తగ్గకుండా ఈ సినిమాని చాలా ఘనంగా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్ అండ్ సపోర్టింగ్ అస్ లైక్ ఆల్వేస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కృతి ఫర్ సపోర్టింగ్ అస్. సో ఈ పాటకు వచ్చేస్తే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తి ఆర్ కాలభైరవ ఈజ్ డన్. అంటే ఈ పాట చాలా ప్రేమతో చాలా కసితో చేశారు. ఎందుకంటే వీళ్ళిద్దరి కాంబినేషన్ 5 ఏళ్ల తర్వాత వస్తుంది. అండ్ ఆ కసి ఆ పాటలో కనిపిస్తుంది. ఇంకా 2 పాటలు ఉన్నాయి, అవి కూడా వింటే అసలు మీకు బుర్రపాడే డైరెక్ట్. సో థ్యాంక్ యూ భైరవ. అండ్ దీన్ని చూసి అలాగే చంద్రబోస్ గారు ఇమీడియట్గా ఆయన ఫ్లేవర్ని కూడా యాడ్ చేయడానికి ఆయన ఈ పాటకి లిరిక్స్తో ప్రాణాన్ని ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ తర్వాత కృష్ణ మాస్టర్ ఈరోజు రాలేకపోయారు అనుకుంటా, మేబీ ఫర్ సమ్ అన్ఫార్చునేట్ రీజన్స్ మేబీ. బట్ కృష్ణ మాస్టర్ కూడా ఈ సాంగ్లో మేము ఎప్పుడు అనుకున్నప్పుడు ఒక చిన్న స్టోరీ టెల్లింగ్ ఉండాలి డాన్స్లో, ఎప్పుడైనా జస్ట్ డాన్స్ ఉండకూడదు అనుకున్నాం. సో దానికి ఒక పర్ఫెక్ట్ కెమిస్ట్రీ మ్యాచ్ అయ్యేటట్టు ఒక స్టెప్ని ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. అండ్ వీళ్ళందరే మార్కులు కొట్టడం అంటే మేము కూడా కొట్టేస్తామని చెప్పి మా రమామారుతి గారు అద్భుతమైన ఫ్రేములు పెట్టి అసలు ఫుల్ మార్క్స్ కొట్టేశారు. ఏంటి వీళ్ళేనా నేనున్నాను చూడండి అని చెప్పి ఫైనల్గా మా సందీప్ రాజ్ గారు ఆయన మార్క్ని ఎలా వదిలేరంటే మాంటేజెస్ మొత్తం ఎవ్రీథింగ్ డాన్స్ తప్పితే మిగతా చూసినంతా కూడా సందీప్ రాజ్ క్రాఫ్ట్ చేసిందే. సో చాలా ప్రేమతో ప్రాణం పెట్టి క్రాఫ్ట్ చేశారు. అండ్ నా వంతు నేను ప్రయత్నం చేశాను. అండ్ అలాగే సాక్షి ఇస్ డన్ రియలీ గుడ్ జాబ్. ఇలాంటి క్యారెక్టర్ని ప్లే చేయడం అంత ఈజీ కాదు. బికాస్ రియాక్ట్ అవ్వకూడదు కొన్నిసార్లు డైలాగ్. మనకి జనరల్గా హ్యాబిట్ ఉంటుంది, ఎవరైనా మాట్లాడుతుంటే తిరుగుతాం, ఏదో ఒకటి చేస్తాం. తను అవన్నీ కూడా ఇన్హిబిషన్స్ని కిల్ చేసుకొని చాలా న్యాచురల్గా చేసింది. సో యు బిన్ అ వండర్ఫుల్ కో యాక్ట్రెస్. అండ్ ఆఫ్ కోర్స్ మై ప్రభాస్ బంటి అలియాస్ హర్ష చెముడు, మా ఇద్దరి కెమిస్ట్రీ ఐ థింక్ ఈ సినిమాలో మ్యాక్స్ ఉండబోతుంది. అండ్ ఈ ప్రేమ కన్నా ఈ ప్రేమే ఎక్కువ. సో యా థ్యాంక్ యూ హర్ష. అండ్ అలాగే బండి సరోజ్ గారు కూడా హీస్ డన్ అ రియలీ గ్రేట్ జాబ్. ఆయన మా సినిమాలోకి వస్తున్నారు అంటే ఇట్ వాజ్ అ వెరీ ఎక్సైటింగ్ థింగ్. ఎందుకంటే అతని ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ని చూసి నేను కూడా చాలాసార్లు ఎక్సైట్ అయ్యాను. అండ్ వెన్ సందీప్ ఒకసారి సరోజ్ గారితో వెళ్దామంటే ఐ వాజ్ లైక్ వావ్, చాలా బాగుంటుంది క్యారెక్టర్, యూ విల్ ఎలివేట్ ద ఫిల్మ్ అని ఐ వాజ్ రియలీ హ్యాపీ. సో థ్యాంక్ యూ బండి సరోజ్ గారు ఫర్ డూయింగ్ దిస్. అండ్ ఫైనల్గా ప్రేమంటే మాటల్లో చెప్పేది కాదు, చేతల్లో చూపించేది. అండ్ నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తా. అండ్ మోగ్లీ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ ద థియేటర్స్ ఆన్ December 12th. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మా సినిమాని అంతే ప్రేమిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రోషన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నవ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ గారిని ఒక మాట. సో అదే టైం తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఫినిష్ చేసేస్తాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మాట్లాడదామని వచ్చాను. ఎందుకనంటే ఈ లాస్ట్ 5 years, నిన్నటితో 5 years ఫర్ కలర్ ఫోటో అన్న చూడంగానే ఓకే 5 years అయ్యింది అని. ఈ 5 yearsలో ఇలాగా చాలా ఈవెంట్లకి మొన్న తెలుసు కదా ఈవెంట్తో కలిపి ఒక 50 ఈవెంట్స్ కంప్లీట్ చేసుకున్నాను సక్సెస్ఫుల్గా. సో ఫైనల్గా డైరెక్టర్గా మళ్ళీ మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది, చాలా ఎమోషనల్గా ఉంది. ఎందుకనంటే చాలా మాట్లాడదాం అనుకున్నాను కానీ ఆ బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు ఆ మోగ్లీ థీమ్ మ్యూజిక్ అదంతా ఒక థియేటర్ బయట నుంచొని మన మ్యూజిక్ మనం వింటాం అన్నది లైఫ్లో ఫస్ట్ టైం ఇప్పుడే ఎక్స్పీరియన్స్ చేశాను. చాలా ఎమోషనల్గా అనిపించింది. ఓకే దీనికోసమే కదా మనం 2 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తుంది. మన ఈ వరల్డ్ లోపల థియేటర్లో మన సినిమా జరుగుతుంటే బయట మనం వెయిట్ చేయటం ఈ ఫీలింగ్ కోసం అని చెప్పి. సో అది ఇంకా మూమెంట్ స్టార్ట్ అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చింది. సో చాలా కష్టపడి ప్రాణం పెట్టి చేసిన సినిమా
నాకు ఇందాక నుంచి మీరు మాస్ సినిమా అంటే చాలా భయం వేస్తుంది. ఇది చాలా మీ అందరికీ నచ్చే మాస్ ఉంటుంది, కానీ ఇది అందరికీ నచ్చే చాలా కైండ్ ఆఫ్ పీక్ ఆఫ్ ఎమోషన్స్, మంచి కామెడీ, హ్యాపీగా కడుపుబ్బా నవ్వుకుంటారు, కళ్ళ నిండా ఏడుస్తారు, ఒక అడ్రినలైన్ రష్ వస్తుంది. అవన్నీ ఎలిమెంట్స్ ఉన్న సినిమా. ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి వాటిలో ఇంకా చాలా క్లియర్గా చెప్తాను. ఒకసారి ట్రైలర్ వచ్చిన తర్వాత ఇంకా కాన్ఫిడెంట్గా మాట్లాడే విధానం బట్టి మీకే అర్థమవుతుంది సినిమా ఎలా ఉండబోతుందో. అండ్ థ్యాంక్స్ టు మై టీమ్, నన్ను నమ్మి నేను ఫస్ట్ నుంచి పేపర్ మీద ఏదైతే పెట్టుకున్నానో ఈ సినిమాకి సంబంధించి ఒక్కటి కూడా నేను కాంప్రమైజ్ అవ్వకుండా నేను ఏది అనుకున్నానో అది చేశానంటే సార్ లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, విశ్వ సార్, ఈ ప్రాజెక్ట్ నమ్మినందుకు. ఆ బడ్జెట్స్ అవన్నీ ఇచ్చి ఎక్కడ నన్ను కాంప్రమైజ్ అవనివ్వకుండా నాకు నథింగ్ లెస్ దాన్ ఎ వావ్, ఇది తప్ప నువ్వు ఇంకా ఏమి ఇవ్వద్దు నాకు అని చెప్పి అంత నమ్మి ఇంత టైం ఇచ్చి ఇంత క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను పిఎంఎఫ్కి ఖచ్చితంగా రుణపడి ఉంటాను. అండ్ టు మై టీమ్, నేను నిజంగా కాంప్రమైజ్ అవ్వలేదు అని అంటే సార్ ఒక రకంగా చేస్తే నాకున్న యాక్టర్స్ రోషన్, సాక్షి, థ్యాంక్ యూ సో మచ్. నేను ఏదైతే పేపర్ మీద అనుకున్నానో కరెక్ట్గా అదే తీసుకొచ్చి మీ పర్ఫార్మెన్స్లతో ఒక వర్క్షాప్ నుంచి మొదలుపెట్టి నాకు వర్క్షాప్లోనే చాలా ఆనందం వేసేసింది. ఓకే వీళ్ళిద్దరు ఆల్రెడీ ఒక పేస్లో ఉన్నారు అన్న ఫీలింగ్లో ఆ లెవెల్లో చాలా బాగా చేసి. అండ్ హర్ష లాస్ట్లో మాట్లాడదాం. ఒకటే చెప్తాను, నెక్స్ట్ నేషనల్ అవార్డు గుర్తుపెట్టుకోండి. సో ఈ లెవెల్. అండ్ ఒక్కసారి మీ ఇద్దరు నువ్వు ఒక్కసారి నువ్వు మాట్లాడు. వీళ్ళిద్దరూ నా ప్రాణం ఈ సినిమాకి. వీళ్ళిద్దరే. సో ఫస్ట్ నుంచి రైటింగ్ నుంచి ఉన్నాడు మారుతి. రైటింగ్ నుంచి ఉండి తనే కథలో చాలా భాగమే. ఈ సినిమాకి టైటిల్ పెట్టి వరల్డ్ క్రియేట్ చేసి ఇంత అద్భుతమైన విజువల్స్ని తీసుకొచ్చాడు. ఈ సినిమా ఎంత రూటెడ్గా ఉండబోతుందో ఇతని బట్టలు చూస్తే అర్థమవుతుంది. రేపు ఈ సినిమా ఎంత మ్యూజిక్ పరంగా ఎంత క్లాసీ ఉండబోతుందో ఈ మనిషిని చూస్తే అర్థమవుతుంది. ఎంత భారీగా ఉండబోతుందో నన్ను చూడండి తెలుసుద్ది. ఇది ఒక్కటి చెప్పగలను, ఖచ్చితంగా చాలా 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 మంచి సినిమా తీస్తాం. మీ అందరికీ బీభత్సంగా నచ్చుతుంది. ఈ పాట నచ్చితే దానికి 10 times సినిమా నచ్చుతుంది, ఇదైతే చెప్పగలను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో సపోర్ట్గా నుంచొని చాలామంది చేశారు. అండ్ థ్యాంక్స్ టు మై నోలన్ బండి సరోజ్. నేను తనకి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. తను ఈ సినిమాలో నేను ఆ క్యారెక్టర్ని రాసిన విధానాన్ని ఒక అదే ఇంపాక్ట్తో తీసుకొచ్చారు. ఆయనకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయన జనరల్గా ఏ పబ్లిసిటీ ఈవెంట్స్కి రాను అని అన్నారు. సో ఆయన తరపున కూడా నేనే ఇక్కడ ఇలా థ్యాంక్స్ చెప్తున్నాను. సో మిగతా వాళ్ళందరి గురించి ఇంకా మాట్లాడతాను, మిగతా టెక్నీషియన్స్ గురించి, వాళ్ళ గురించి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి ఫస్ట్ నుంచి ఒక పాజిటివ్ బజ్ క్యారీ చేస్తూ చాలా పాజిటివ్గా ఇండస్ట్రీలో అందరికీ చెప్తూ మాకు ఒక బలంగా నిలిచారు. ఇదే ఇంకా మేము నమ్మకం నిలబెట్టుకుంటాము. ప్లీజ్ సపోర్ట్ అందరూ. ప్లీజ్ సపోర్ట్. December 12th మీరు సపోర్ట్ చేయండి. December 12th వరకు ప్లీజ్ సపోర్ట్గా నుంచోండి సార్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అందరూ హ్యాపీగా 100% ఫ్యామిలీ ఫిలిం. థ్యాంక్ యూ సందీప్ రాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు హీరో ఆఫ్ ద